నువ్వు మా రాధమ్మవి కావు అని తెలిసినప్పుడు మేమందరం చాలా బాధపడ్డామమ్మా. కానీ రాధమ్మ ఇక లేదు అని తెలిసినప్పుడు మురారి బాబు పిచ్చివాడిగా మారిపోయాడు. ఆ బాబుని కాపాడవలసింది నువ్వేనమ్మా. తప్పకుండా మురారి గారిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. బాను, నువ్వొచ్చావని మావయ్యకి చెప్పొస్తాను. సత్య వద్దు, నేను వెళ్ళి మురారి గారితో మాట్లాడతాను. ఎక్కడున్నారు? గదిలో ఒంటరిగా ఉన్నాడమ్మా. ఎవరితోనూ మాట్లాడడం లేదు. మేం మాట్లాడినా సమాధానం చెప్పడం లేదు. తనలో తానే మదన పడుతున్నాడు. లేని రాధను ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతున్నాడు. ఇలా ఇవ్వు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి లేదన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అందరూ ఆయన బాధపడుతున్నారనే చూస్తారు, కానీ రాధ లేదనే బాధను ఎవరూ తీర్చలేకపోతున్నారు. ముందైన మానసికంగా ధైర్యం తెచ్చుకోవాలి. మట్టిలో కలిసిపోయిన మనిషి మరెప్పటికీ కనిపించదని ఆయన గుర్తించేలాగా మనమే చెప్పాలి. మురారి గారు, మురారి గారు, మురారి గారు, రాధా, మురారి గారు. రాధా, రాధా, నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు వచ్చేసావు కదా రాధా, నువ్వు వచ్చేసావు కదా రాధా. ఇంకెప్పుడు వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళకు రాధా. నీకు దూరంగా నేను బ్రతకలేను రాధా. నువ్వు లేవన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా జీవితంలో నువ్వు లేవు అంటే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. ఈ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. నీ ఊహలతో నేను బ్రతకలేకపోతున్నా. నువ్వు లేవు అని అందరూ అంటున్నారు, నువ్వు రావు అని అందరూ చెప్తున్నారు, కానీ నా మనసుకు మాత్రం నమ్మాలనిపించడం లేదు. నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు అందరికీ చెప్తాను, నా రాధ నా కోసం వచ్చేసింది అని. రాధా, నా రాధ వచ్చేసింది. నా రాధ నా కోసం వచ్చేసింది. మురారి గారు, నా కోసం వచ్చేసింది. మురారి గారు, నేను రాధని కాదు, భాను. మీ రాధ ఊహల్లోనే తప్ప వాస్తవంలో లేదు. ఇది కొండంత బాధ అయినా సరే భరించక తప్పదు. గుండెని నరకంగా మారుస్తున్నా సరే ధైర్యంగా మారక తప్పదు. రాధ లేదన్న నిజాన్ని మీరు గుర్తించాలి. నన్ను క్షమించు బాను, నీతో ఇలా మాట్లాడినందుకు. మావయ్య, ఇదమ్మా పరిస్థితి. రాధ అంటే వాడిలో నవ్వు కనిపిస్తుంది. రాధ లేదు అంటే కన్నీళ్లతో అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు. ఒంటరిగా కుమిలిపోతున్నాడు. వీణ్ణి ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నా కొడుకుని మామూలు మనిషిని చేసే బాధ్యత నీదేనమ్మా. ఏంటి నాన్న, చేతులకి ఆ గ్లౌజ్ ఏంటి, ఆ పౌడర్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముంది నాన్న, అమాయకులైన రైతుల దగ్గర నుంచి అధిక వడ్డీలకి డబ్బులు ఇస్తూ వాళ్ళ కాగితాల్ని పెట్లో బంధించుకున్నాడు కదా ఆ వెంకటాచలం. నిప్పుకి దుష్టులకి దూరంగా ఉండాలి పార్దు, లేదంటే మనకే ప్రమాదం. చాందిని, భయపడుతున్న కొద్దీ భయపెడుతూనే ఉంటారు. నువ్వు భయపడ్డావు కాబట్టి వాళ్ళు నిన్ను అంతలా బెదిరిస్తున్నారు. నేను ఎదిరిస్తున్నాను కాబట్టి నన్నేమీ చేయలేక నీ ద్వారా
నేను చేసే ప్రయత్నాలన్నీ ఆపేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే కారణం. ఇక్కడ రైతుల భూమి తాలూకా కాగితాలన్నీ వాడి దగ్గర భద్రంగా ఉన్నాయని, వాణ్ణి ఎవ్వరూ ఎదిరించలేరని వాడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నిజానికి భూమి ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి, కానీ ఆ రైతు భయంతో బతుకుతున్నాడు. తాకట్టు పెట్టుకున్నవాడు మాత్రం వాడిష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. అందుకే వాడికి బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. ఈ దెబ్బకి వెంకటాచలం ఆట కడుతుంది. చూడు నాన్న, నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను. కానీ నా పిల్లలకి ఏమీ కాకూడదని నేను ఆలోచిస్తానుగా. పోనీ నీకు సాయంగా నేను రానా? వద్దు నాన్న, అసలు నేను ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటానని వాడు కల్లో కూడా ఊహించలేడు. రేపొద్దున్న వాడు కళ్ళు తెరిచేసరికి మొత్తం మారిపోతుంది. అప్పుడు వాణ్ణి ఎలా ఆడించాలో, మనం అనుకున్న ప్రాజెక్టు ఎలా రప్పించాలో, నా చాందినిని బెదిరించిన వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మై డియర్ నీలిమా, మై డియర్ నీలిమా, నీలిమా ఆకలేస్తుంది, త్వరగా రా. మై డియర్ నీలిమా, వినిపిస్తోందా? మీరందరూ వచ్చారేంటి? నా నీలిమా ఒకతే వస్తే చాలు. ఏయ్, ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అదేంటి నీలిమా అలా అడుగుతున్నావు? ఆకలితో కేకలు పెడుతున్నాను. నువ్వు నా అర్ధాంగివి కదా, నాకేం కావాలో తెలుసుకొని నువ్వే అన్నం పెట్టాలి. నీ చేత్తో పెట్టిన ముద్ద తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వడ్డిస్తావా? రేయ్, ఇన్ని రోజులు నిన్ను భరించింది నీ మీద అభిమానంతో కాదు, మా భాను మీద అభిమానంతో. ఇప్పుడు తనే ఇక్కడ లేదు. నువ్వింకా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ పరిస్థితి ఎలా మారిపోతుందనేది నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకే మంచిది. ఇంకా ఈ నాటకాలు గనక ఆపకపోతే నువ్వేమైపోయావో ప్రపంచానికి తెలియకుండా నేను చేస్తాను. ఏంటొదిని గారు, ఏదో తాంబూలానికి పిలిచిన ముత్తైదుకి చెప్పినట్టు పద్ధతిగా చెప్తారేంటి? అసలు ఇలాంటి వాడికి మాటలతో చెప్పకూడదు. కాళ్ళు చేతులు విరిచేసి ఒళ్ళంతా ఉప్పు కారం రాసి ఎండలో వదిలేస్తే అప్పుడు నొప్పేంటో వీడికి బాగా తెలుస్తుంది. అవును, వీడి విషయాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకున్నాం. ఇంక వీడిని వదలకూడదు. ముందు ఇక్కడి నుంచి గెంటేయాలి. హెయ్, నడవరా బయటికి. బాగా ఆలోచించుకొని చెప్పండి. నన్ను పంపించేస్తే మీరందరూ ఇబ్బందులు పడతారేమో. ఏంట్రా మేమిబ్బందులు పడేది? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నువ్వే ఇబ్బందులు పడతావు.